హలో ప్రియమైన పెట్టుబడిదారులు. ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం. అవసరమైతే అది పాజ్ చేయబడుతుంది. సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా చూడాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు మేము కంపెనీ కీలక సూచికలను విశ్లేషిస్తాము. వీసా ఐఎన్సి టికర్ వి. ఈ సమీక్ష జూలై 30, 2025 నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ వీసా ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. పేమెంట్స్ 48 సంస్థలు పోలికలో పాల్గొంటాయి. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది. 10 పాయింట్లలో 0.5. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 0.5 పాయింట్లు. మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్ ఫ్రేమ్వర్క్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ 1.7 పాయింట్లు అని మేము గమనించవచ్చు. 0.5 పాయింట్ల రేటింగ్కు వ్యతిరేకంగా వీసా ఐఎన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. వీసా ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. మేము 12 నెలలకు పైగా షేర్లను చూస్తాము. వీసా ఐఎన్సి 38.4% డైనమిక్స్ చూపించింది. 31.4% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వీసా ఐఎన్సి మొత్తం $681.13 బిలియన్, $1,728 బిలియన్ ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ $32.75 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $179 బిలియన్. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. వీసా ఐఎన్సి మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 39.407%. పుస్తకం క్యాపిటలైజేషన్ 18.337%. మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు -1. విశ్లేషణ కింద కంపెనీ ఆర్థిక బాధ్యతలు $18.012 బిలియన్. పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో 55% వరకు ఉంటాయి. కంపెనీ ఆర్థిక బాధ్యతల రేటింగ్ పాస్ చేయదగినది 0 పాయింట్లు. కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి 34.7. ఉపవర్గం యొక్క సగటు 30.2. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు లాభ నిష్పత్తి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది 0 పాయింట్లు. గత 12 నెలల లాభం $19,640 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా $24,771 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 18.1. ఉపవర్గం యొక్క సగటు 6.6. ఉపవర్గ సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. గత 12 నెలల ఆదాయం $37,620 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం $45.41 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల సూచిక అంచనా మంచిది 0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 52.2%. ఉపవర్గంలో సగటు 21.8%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా మంచిది 0.5 పాయింట్లు. సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 7.707%.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 411% తక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $21,557,000 మరియు ఉపవర్గంలో $4,216,000 ఉన్నాయి. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం $621,600. ఉపవర్గం సగటు 139,500. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం వాటా $1,191,000. ఉపవర్గం $641,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ ఆదాయం మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 1.6% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 1.7%. సూచిక RSI 14 కంపెనీకి 47% స్థాయిని చూపుతుంది. వీసా INC ఉపవర్గానికి ఈ స్థాయి 48%. కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు $351. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $392. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ప్రస్తుత సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా వీసా INC స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.